ఒక మంచి పాట పుట్టాలి అంటే దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి. ముందుగా దర్శకుడు ఆ పాటకి తగ్గ ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. ఆ తర్వాత ఆ సన్నివేశానికి తగ్గట్టుగా భావం వచ్చేలాగా గేయ రచయిత పాటని రాయాలి. ఇక ఆ పాటకి బాణీ కట్టాలి స్వరకర్త. గాయని గాయకులు శృతి సుభగంగా భావంతో కూడినటువంటి గళంలో ఆ పాటని మనకి వినిపించాలి. అలా ఎన్నో హంగులు రంగులు దిద్దుకొని ఒక పాట తయారవుతుంది. అలా రూపుకట్టినటువంటి పాటకు తమ రూపంతో, హావభావాలతో, అభినయంతో వెండితెరపై ప్రాణం పోసి మన గుండెతెరపై శాశ్వతంగా నిలిచేలాగా చేసే బాధ్యత నాయికా నాయకులదే. నిజం, నాయికా నాయకులు ముఖతా వెలువడిన పాటలే 10 కాలాలు మనగలుగుతాయి, సరస హృదయాలు వినగలుగుతాయి. అలా నాయికా నాయకుల మీద చిత్రీకరించిన పాటల్ని మీకు వినిపించడానికి ఈ స్వరాభిషేకం రూపుదిద్దుకుంది. ఇదివరకు మన స్వరాభిషేకం శీర్షికలో సంగీత దర్శకులు మనకు అందించిన పాటలు, గేయ రచయితల పాటలు, నిర్మాత దర్శకుల పాటల్ని మనం విన్నాం కదా. మరి ఈ శీర్షికని కథానాయకులకి అంకితం ఇస్తుంది. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రాల్లోని కొన్ని పాటల్ని విందాము. అంతకన్నా ముందు ఆయన గురించి ఒక నఖ చిత్రం. యుగ పురుషుడు, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారకరాముడు కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో శ్రీ వెంకట్రామమ్మ లక్ష్మయ్య చౌదరి పుణ్య దంపతులకు 1923 మే 28వ తేదీన జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 6వ తరగతి నుండి విజయవాడలో చదువుకున్నారు. ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల గుంటూరులో BA డిగ్రీ పుచ్చుకున్నారు. విజయవాడలో చేసిన పాపం అన్న నాటకం వేస్తున్నప్పుడు ప్రముఖ దర్శక నిర్మాత LV ప్రసాద్ గారు నందమూరి నటనకు ముచ్చటపడి మద్రాస్కి ఆహ్వానించారు. చదువు పూర్తయ్యాక సబ్ రిజిస్టర్ ఉద్యోగం వచ్చినా ఆయన దృష్టిని నటన వైపు నుండి మళ్లించుకోలేకపోయారు. 1949లో మనదేశం చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. 1951లో పాతాళ భైరవి, మల్లీశ్వరి చిత్రాల విజయంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. 4.5 దశాబ్దాలలో 300కి పైగా సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మిక, భక్తిరస ప్రధాన చిత్రాలలో అపురూపమైన పాత్రల్ని పోషించి ఎన్నో రాష్ట్ర జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు. అన్నిటికన్నా ఎన్టీఓడుగా ఆయన గెలుచుకున్న ప్రజాభిమానం గొప్పది. రాజకీయ నాయకుడిగా కూడా 7 వసంతాలు రామరాజ్య పాలనని అందించి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. 1996 జనవరి 18వ తేదీన 72 ఏళ్ల వయసులో అనాయాసంగా తుదిశ్వాస విడిచారు. ఆ చిర యశస్వికి ఆయన అపురూపాభినయంతో నటించిన చిత్రాల్లోని పాటలతోనే అంజలి ఘటిద్దాము. పూర్తి స్థాయి కథానాయకుడిగా నందమూరి తారక రామారావు గారు నటించిన మొట్టమొదటి సాంఘిక చిత్రం షావుకారు. విజయ సంస్థకి కూడా ఇదే తొలి చిత్రం. LV ప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ ఇరుగు పొరుగుల కథలో పొరుగింటి అమ్మాయి సుబ్బుల్ని ప్రేమించే సత్యంగా NTR గారు చక్కని అభినయాన్ని కనబరిచారు. ఘన విజయం సాధించకపోయినా మంచి గుణప్రధాన చిత్రంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఈ చిత్రానికి ఘంటసాల మాస్టర్ గారి స్వరసంధానం, గాయనం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు. నందమూరి కోసం మాస్టరు మృదుమధురంగా ఆలపించిన పాటని ఇప్పుడు మీకు అంతే మధురంగా వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మనందరికీ ఎంతో ఇష్టమైన గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారిని. పలుకరాదటే చిలుకా
పలుకరాదటి పలుకరాదటి చిలుక పలుకరాదటి సముఖములో రాయబారమిందులకే సముఖములో రాయబారమిందులకే పలుకరాదటి చిలుక పలుకరాదటి ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే పలికిన నేరమటే పలుకాడగ నేరమటే ఇరుగు పొరుగు వారలకి అరమరికలు తగునటనే పలుకరాదటి చిలుక పలుకరాదటి మనసున తొణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు మనసున తొణికే మమకారాలు కనులను మెరిసే నయగారాలు తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా తెలుపరాదటే సూటిగా తెరలు తీసి పరిపాటిగా పలుకరాదటి చిలుక పలుకరాదటి చిలుక థ్యాంక్ యూ బాలు గారు. జానకి గారు చాలా చిన్నగా సన్నగా ఇంతే హైట్ ఉండేవారు. అందులో రామారావు గారు పక్కన. అవును. ఎంత ముద్దుగా ఉంటుందో ఈ సినిమా, ఎంత ముద్దుగా ఉంటుందో ఈ పాట, ఎంత ముద్దుగా ఉంటారో అందరూ సినిమాలు. ఈ పాట పిక్చరైజేషన్ చేసి ఇప్పుడు చూస్తే ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు ఇలా యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. హాయిగా ఆయన అలా ఒక శాల్వా కప్పుకొని అద్దం దగ్గరికి వెళ్ళి తలదూరుకుంటూ ఆ అమ్మాయి కింద సిగ్గుపడుతూ నవ్వుతూ మెట్లు దిగి వెళ్ళి పరిగెత్తిపోతూ ఎంత ముద్దుగా ఉంటుందో. అది కదా రొమాన్స్ అంటే, ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ పాట నాకు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు 4-5 వయసు ఉంటుంది. రామారావు గారు ఎంత అందంగా ఉంటారో. కనకం ఆ చాకలి పాత్ర ఎంత బాగా చేసి ఉంటుంది ఆవిడ. ఇది ఎంత ముద్దుగా ఉంటుందో. ఇప్పటికీ కూడా నాకు చిన్నపిల్లలతో పాడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న సింగర్స్తో కాదు, ఒక చిన్న పాపాయను పెట్టుకొని మాట్లాడకపోతే పలుకరాదటి చిలుక అని పాడాలనిపిస్తుంది. అంత అందమైన పాట ఇది. ఏ సందర్భానికైనా ఎక్కడైనా సరిపోతుంది. చాలా మంచి పాట. మనకున్న కుతిని ఇలాంటి పాటలు అప్పుడు పాడుకోలేకపోయామే వేదికల మీద అన్నది స్వరాభిషేకం తీరుస్తోంది. సర్వదా కృతజ్ఞుణ్ణి. విని ఆనందించిన వాళ్ళకి బహుదా సహస్రధ కృతజ్ఞుని. థ్యాంక్ యూ సార్. 1958లో భూ కైలాస్ చిత్రంలో రావణాసురుడి పాత్ర పోషించినప్పటి నుండి ఆ పాత్ర మీద విపరీతమైన మమకారాన్ని పెంచుకున్నారు నందమూరి తారక రామారావు గారు. దాని ఫలితమే 1961లో రూపొందించిన సీతారామ కళ్యాణం చిత్రం. ఆ చిత్రాన్ని దర్శకత్వం వహించమని గురువుగారైన కేవీ రెడ్డి గారిని అడిగారట రామారావు గారు. మాయాబజార్లో నిన్ను శ్రీకృష్ణుడిగా చూపించాను, అలాంటిది నిన్ను రాక్షసుడిగా చూపించడం నా వల్ల కాదు అని అంగీకరించలేదట. ఆయన కాదన్నా వద్దన్నా రామారావు గారే దర్శకత్వాన్ని చేపట్టి అసుర చక్రవర్తిలోని ఔన్నత్యానికి తన అభినయంతో అంజలి ఘటించారు. గాలి పెంచల నరసింహారావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు మధుర గంభీరంగా గానం చేసిన ఈ సముద్రాల పాట వింటే, ఆ పాట నడుస్తున్నప్పుడు నటరత్న ముఖంలోని హావభావాలు చూస్తే చాలు ఆయన్ని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఎందుకంటారో ఇట్టే మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాటని మనకు అందించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కారుణ్యని. కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా ఘర కానరార
कैलासनिवासा बालेन्दुधरा जटाधरा कानराना भक्तजाल परिपाल दयाला भक्तजाल परिपाल दयाला हिमशैलसुता प्रेमदोला कानरान कैलासनिवासा बालेन्दुधरा जटाधरा कानरान నిన్ను చూడమది కోరితిరా నిన్ను చూడమది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా నిన్ను చూడమది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా కన్నడ సేయక కన్నులు చల్లగ మన్నన సేయర గిరిజారమణ కానరాన కైలాస నివాస బాలేందుధరా జటాధరా కానరాన सर्पभूषितांगा कंदर्पदर्पभंगा सर्पभूषितांगा कंदर्पदर्पभंगा भवपाशनाश पार्वती मनोहर हे महेश व्योमहेश त्रिपुरधर कानरार कैलास निवासा बालेन्दुधरा जटाधरा कानरार కారుణ్యలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఇంకా కష్టమైన పాటలు ఏమైనా ఉన్నాయా, ఇంకా డిఫికల్ట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా అనే ఎంచుకుంటూ ఉంటాడు. అండ్ అలాంటి పాటలను తీసుకొని వాటికి పూర్తి న్యాయం చేస్తాడు. థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి కారుణ్యకు అందరూ చప్పట్లతో అభినందనలు తెలియజెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ రామారావు గురించి చెప్పాలి. రామారావు గారు రావణ బ్రహ్మగా వేసిన సినిమాల్లో ఇది ఒక రెండో సినిమా అని చెప్పారు కదా. రావణ బ్రహ్మ అని ఎప్పటి నుంచో అంటున్నారు తెలుసు, నేను చందమాలో కూడా చదువుకున్నాను రావణుడు రావణుడు, కానీ మిగతా వాళ్ళు ఎవరు వేసినా నాకు రావణుడు మాత్రమే కనిపిస్తాడు. ఒక్క ఎన్టీఆర్ గారు మాత్రం వేస్తే రావణ బ్రహ్మ కనిపిస్తాడు. ఆ బ్రహ్మ తేజస్సు ఆయన వేసినప్పుడే రావణుడిలో వస్తుంది. అది ఈ పాటలో ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ కారుణ్య. ఆరోగ్యవంతమైన హాస్య వినోదాల సమ్మేళనం మిస్సమ్మ చిత్రం. ఇది పెద్దవాళ్ళు కూడా చూడదగ్గ పిల్లల సినిమా అంటూ అప్పుడే గోరాశాస్త్రి గారు కూడా సమీక్షించారంట. ఆయన అన్న మాట నిజమే. నిజంగా ఇది పిల్లల సినిమాయే. అలకలు, కోపాలు, తాపాలు, ఎడమొహం పెడమొహాలతో చిన్నపిల్లలాంటి మనస్తత్వాలు గల మేరీ, ఎంటీ రావుల మధ్య నడిచిన కథే ఈ మిస్సమ్మ. ఈ చిత్రంలో పాటలన్నీ కథని నడిపిస్తాయి. ఈ చిత్రంతో శ్రీ పింగళి ఎస్ రాజేశ్వరరావు గారు, ఏఎం రాజా,
లీలల కాంబినేషన్కి ఎంతో పేరొచ్చింది. నందమూరి తారక రామునికి, మహానటి సావిత్రి గారికి ఎంతో పేరు తెచ్చిన ఈ చిత్రంలో వారిద్దరి మీద పిక్చరైజ్ చేయగా ఏఎం రాజా గారు, లీలా గారు పాడిన ఈ యుగళ గీతాన్ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీకృష్ణ అండ్ రమ్య బెహ్రాని. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రతినలు పలికిన పతితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. తన మతమేమో తనది, మన మతమసలే పడదోయ్, తన మతమేమో తనది, మన మతమసలే పడదోయ్. మనము మనదను మాటే పడని ఎదుతాననదోయ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. నాతో తగబలు పడుటే అతనికి ముచ్చటలేమో, నాతో తగబలు పడుటే అతనికి ముచ్చటలేమో. ఈ విధి కాపురమెటులో నీ ఒక కంటను గనుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఎన్టీ రామారావు గారు నటించిన మొట్టమొదటి జానపద చిత్రం 1951లో విడుదలైన పాతాళ భైరవి. ఆయన చిట్ట చివరి జానపద చిత్రం 1978లో విడుదలైన సింహబలుడు. ఈ 28 సంవత్సరాల్లో 52కి పైగా జానపద చిత్రాల్లో నటించిన ఏ చిత్రము మరో చిత్రంతో పోల్చడానికి లేదు. అన్నీ వైవిధ్యభరితమైన చిత్రాలే, అన్నీ విజయవంతమైన చిత్రాలే. 1969లో నందమూరి ద్విపాత్రాభినయంతో రూపొందిన అగ్గిపిడుగు చిత్రంలో కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. రాజన్ నాగేంద్ర అందించిన సంగీతం కూడా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. చిత్ర కథా నాయికా నాయకులు మాలతి, మాధవ్ల కోసం ఘంటసాల గారు, జానకి గారు పాడిన ఈ మధుర గీతాన్ని ఇప్పుడు వినిపించబోతున్నారు ధనుంజయ్ అండ్ సునీత. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది.
కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి, గురులలో ముంగురులలో నా కోరికలుగినవి. ఆహాహా, వింతగా వింతగా ఈ వెన్నెల పూచినది, చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది, గిలిగింతగా తోచినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. ఆహాహా, ఓహో, ఆహా, నవ్వుతో ముసి నవ్వుతో హాయ్ నన్ను దోచివేయకు, మాటతో సయ్యాటతో నన్ను మంత్రించి వేయకు, మంత్రించి వేయకు. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. పంతొమ్మిది 1971లో వాణిశ్రీ శారదలతో కలిసి నందమూరి గారు నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ జీవిత చక్రం. ప్రేమ త్యాగాల మధ్య సంఘర్షణ కొనసాగే ఈ చిత్రంలో రాజా పాత్రలో నందమూరి గారు జీవించారని చెప్పాలి. మరోసారి నందమూరి చిత్రానికి శంకర్ జయకిషన్ గారు సంగీతాన్ని అందించడం మరో విశేషం. ఈ చిత్రంలో నాయికా నాయకులైన సుశీలా రాజాల కోసం ఘంటసాల మాస్టర్ గారు, హిందీ గాయని శారద పాడిన ఈ ఆరుద్ర గారి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు కారుణ్య అండ్ రమ్య బెహ్రా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హాయ్ సందిట్లో బందీవై చూడు, సయ్యాటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిట్లో బందీనైపోతా, సందిట్లో బందీనైపోతా, సయ్యాట వేళ కాదు. కానుక ఇవ్వనా, వద్దులే దాచుకో, కోరిక చెప్పనా, ఆహా తెలుసులే చెప్పకు, ఎందుకో సిగ్గులు ఉండవా హద్దులు, కాదులే కలసిపో, ఆహా నవ్వరా నలుగురు, కావాలి కొంత చాటు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, అబ్బా సందిట్లో బందీవై చూడు, సయ్యాటలాడి చూడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా,
తెచ్చో ఎండలో చీకటి పాలలో తేనెలా ఇద్దరం ఒక్కటి. లోకమే మరచిపో ఏకమై కరిగిపో ఎడబాటు మనకు లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిట్లో బందీనైపోతా, సందిట్లో బందీనైపోతా, సయ్యాట వేళ కాదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, సందిట్లో బందీవై చూడు, సయ్యాటలాడి చూడు. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. పాట ఎండింగ్ లో ఒక రౌండ్ కూడా వేసావు. ఈ పాటలో ముఖ్యంగా ఈ పాటలో ఎన్టీఆర్ గారు అంత ఎనర్జీ, అసలు భలే ఎనర్జీ అండ్ హిస్ బ్యాలెన్స్ ఆఫ్ హిస్ బాడీ అనమాట. అసలు లాస్ట్లో ఒక 12 చేసి, మామూలుగా బ్యాలెట్ డాన్సర్లు వాళ్ళు చేస్తారు, దానికి ప్రాక్టీస్ కావాలి చాలా. ఆయన అంత కాయంతో ఆ సూటు బూటు అన్నీ వేసుకుని శుభ్రంగా మంచిగా 12 చేసి టక్ నోటి పడతారు. ఓ రమ్య కాబట్టి నువ్వు కొంచెం సున్నితంగా కొట్టావు. అవును, లేకపోతే పాప ఇప్పుడే వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. 1951 తొలి రోజుల్లో విడుదలైన పాతాళ భైరవి చిత్రం నందమూరికి ఘన విజయాన్ని తెచ్చిపెడితే, అదే సంవత్సరం డిసెంబర్లో విడుదలైన మల్లీశ్వరి చిత్రం కళాత్మక విజయాన్ని సంపాదించి పెట్టింది. తుంగభద్రా నది సాక్షిగా సాగిన ఆ బావామరదళ్ల ప్రేమ కథలో నాగరాజుగా నందమూరి గారు చూపించిన అభినయ ప్రతిభ అఖిలాంధ్ర దేశమంతటా జేజేలు అందుకుంది. గేయ రచనలో దేవులపల్లి వారు చూపించిన పదలాలిత్యం, స్వరరాజేశ్వరుని స్వర మాధుర్యం, భానుమతి ఘంటసాల గళమార్ధవాలు కలిసి ఆ చిత్రాన్ని కళాఖండంగా తీర్చిదిద్దాయి. మన మనోవీధుల్లో అనునిత్యం ప్రతిధ్వనించేటువంటి ఆనాటి ఆ మధుర గీతాన్ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, సునీత గారిని. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఏడతానున్నాడు బావా, ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన పోయి రావా, అందాల ఓ మేఘమాల, సందాల ఓ మేఘమాల. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. మమతలిరిగిన మే
మమతలెరిగిన మేఘమాల నా మనసు బావతో చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు ఎదురు తిన్నులు చూసినే బావకై చెదరి కాయలు కాచినే నీలాల ఓ మేఘమాల రాగాల ఓ మేఘమాల మనసు తెలిసిన మేఘమాల మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచెనే నా చెంత మళ్ళీ మాటే పిలిచెనే జాలి గుండెల మేఘమాల బావలేనిదే బ్రతుకజాల జాలి గుండెల మేఘమాల కురియున్న కన్నీరు గుండెలో దాచుకుని వాన జల్లుగా కురిసి బావా కన్నీరు ఆనవాలుగా బావ బ్రోల పంతొమ్మిది 1973లో హిందీలో విడుదలైన యాదోంకి బారాత్ చిత్రం కథతో ఎస్పి లాల్ గారి దర్శకత్వంలో తెలుగులో రూపొందిన చిత్రం అన్నదమ్ముల అనుబంధం. పేరుకు తగ్గట్టుగానే నందమూరి తారక రామారావు గారు, మురళీమోహన్ గారు, నందమూరి బాలకృష్ణుల మధ్య ఈ అనుబంధాల కథ నడుస్తుంది. విజయ్, ఆనంద్, నవీన్ ఈ ముగ్గురు కలిసిన వేళ వినిపించేటువంటి పాట అందరినీ ఆకట్టుకుంటుంది. చక్రవర్తి గారి స్వరకల్పంలో బాలు గారు, రామకృష్ణ గారు పాడిన ఈ సినారే గీతం వింటుంటే ఆ క్షణంలో అన్నగా రామారావు గారి ముఖంలో కనిపించే ఆనందం మన కళ్ళకి కడుతుంది. ఇప్పుడు ఆ పాటని మనకి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము రాము గారిని, ధనుంజయ్ని. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే ఆ పాట ధరాల పైన పలికేను ఏ నాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలి. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలి. వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి, తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి. ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఆ పాటధరాల పైన పలికేను ఏనాటికైనా, ఆనాటి హృదయాల ఆనంద గీతం అదేలే ఇదేలే. పంతొమ్మిది 1962లో శక్తి సామంత రూపొందించిన చైనా టౌన్ అనే హిందీ చిత్రం ఆధారంగా ప్రముఖ దర్శకులు బిఏ సుబ్బారావు గారు 1969లో అందించిన చిత్రం భలే తమ్ముడు. రామ్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్గా ఈ చిత్రంలో నందమూరి చేసిన ద్విపాత్రాభినయం ప్రత్యేకమైన ఆకర్షణ. టీవీ రాజు గారి స్వరకల్పనలో శ్యామ్ ప్రసాద్ పాత్రకి ప్రముఖ హిందీ గాయకులు రఫీ గారి చేత పాటల్ని పాడించడం మరో అదనపు ఆకర్షణ. ఈ చిత్రంలో శ్యామ్ గీతల కోసం రఫీ గారు, సుశీల గారు పాడిన యుగళ గీతాన్ని ఇప్పుడు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ అండ్ అంజనా సౌమ్య. నీడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే, నీడే ఈనాడే కరుణించి నన్ను చెలికాడే.
చిలిపిగా కసిరే చెలియ విసురులో అలకలు గని నవ్వుకున్నాను. చేతులు చాచి చెంతకు చేరిన, చేతులు చాచి చెంతకు చేరిన ఆ చెలినే అందుకున్నాను, ఆ చెలినే అందుకున్నాను. నేడే ఈనాడే మురిపించే నన్ను చలితానే. నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే. నేడే ఈనాడే మురిపించే నన్ను చలితానే. ఆహాహా, పంతొమ్మిది 1963లో నందమూరి తారక రామారావు గారు నటించిన మొత్తం చిత్రాల సంఖ్య 11. అదే సంఖ్యతో ఆ రోజుల్లో అంత బిజీగా ఉన్న కథానాయిక కృష్ణకుమారి గారు. ఆ ఏడాది ఇద్దరూ కలిసి 5 చిత్రాల్లో జంటగా నటిస్తే ఆ చిత్రాల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉంది. అదే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు తొలిసారిగా నిర్మించిన లక్షాధికారి. నాయికా నాయకులకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న యుగళగీతం ఒకటుంది. దానిని నారాయణ రెడ్డి గారు రాస్తే చలపతిరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పాడారు. దృశ్యీకరణ పరంగా ఈ పాట పూర్తవుతూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. సముద్రంలోని ఒక రాక్షసాల కృష్ణకుమారి గారిని లోనకి లాక్కుపోతూ ఉంటే నాయకుడు నందమూరి గారు ఆమె చేయి గట్టిగా పట్టుకుని బయటికి లాగి కాపాడారట. హీరోయిజం అంటే అదే కదా మరి. సరే, మరి ఇప్పుడు ఈ పాటని పాడి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము కారుణ్య అండ్ ప్రణవిని. మబ్బులో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో, ఏముంది. మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు అవునా. తోటలో ఏముంది నా మాటలో, ఏముంది నా మాటలో, ఏముంది. తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు, నీ మాటలో తేనియలు. చేనులో ఏముంది నా మేనులో, ఏముంది నా మేనులో, ఏముంది. చేనులో బంగారం నీ మేనులో సింగారం, నీ మేనులో సింగారం. ఏటిలో ఏముంది నా పాటలో, ఏముంది నా పాటలో, ఏముంది. ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు,
నీ పాటలో సరిగమలు. నేనులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది. ఆ పంతొమ్మిది 1972లో విజయవాడలో పండంటి కాపురం శతదినోత్సవ సభ జరుగుతోంది. ఆ సభకు ముఖ్య అతిథిగా నందమూరి తారక రామారావు గారు విచ్చేశారు. ఆ సభలో హీరో కృష్ణ గారు మాట్లాడుతూ, అన్నగారు అంగీకరిస్తే ఆయన హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తాను అని అన్నారట. అందుకు సహృదయంతో వెంటనే అంగీకరించారట రామారావు గారు. దాని ఫలితమే 1973లో సంచలనం సృష్టించిన మల్టీ స్టారర్ మూవీ దేవుడు చేసిన మనుషులు. భారీ ఎత్తున రూపొందిన ఆ చిత్రంలో రామారావు గారు రామకృష్ణ ఉరఫ్ రాము పాత్రలో నటించారు. మొత్తం కథని నడిపించారు. చిత్రం ప్రారంభంలోనే ఒక అద్భుతమైన పాటతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ బృందం పాడిన ఆ శ్రీశ్రీ గారి గీతాన్ని ఇప్పుడు వినిపించబోతున్నారు కారుణ్య. దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీలా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీలా దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీలా గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా గోవింద గోవింద హరి గోవింద 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 భజ గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద. ఆ ఆ ఆ వెన్న దొంగ ఆ వెన్న దొంగ మా తొలి గురువు తొలి నుంచి మా కుల గురువు కోరిన కోరిక తీరాలంటే కోరక మోక్షం రావాలంటే గోపాలునే సేవించాలి గోవిందునే ధ్యానించాలి గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా గోవింద గోవింద హరి గోవింద 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 భజ గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద. వినండి మనుషుల గోల కనండి దేవుడి లీలా వినండి మనుషుల గోల కనండి దేవుడి లీలా దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీలా. పేదల నెత్తురు దాచిన రూపం, పలిసిన జలకలు దాచిన పాపం. పేదల నెత్తురు దాచిన రూపం, పలిసిన జలకలు దాచిన పాపం. మానవులను పీడించే జబ్బు, దేవతలను ఆడించే డబ్బు. మానవులను పీడించే జబ్బు, దేవతలను ఆడించే డబ్బు. తెలుపో నలుపో జాన్దేవ్, ఆ తేడాలిక్కడ లేనే లేవు. తెలుపో నలుపో జానేదేవ్, ఆ తేడాలిక్కడ లేనే లేవు. లేనే లేవు. వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీలా. వినండి డబ్బుల గోల, కనండి మనుషుల లీలా. గాలి బుడగ జీవితం, ఓటి పడవ యవ్వనం. గాలి బుడగ జీవితం, ఓటి పడవ యవ్వనం. నిన్న మరల రాదు రాదు రాదు, నేడే నిజం నేడే నిజం నేడే నిజం. రేపు మనది కాదు కాదు, నేడే సుఖం నేడే సుఖం సుఖం నేడే సుఖం. కాసే బ్రహ్మానందం, ఫోటోసే పరమానందం. ఓహో ఆకాశే బ్రహ్మానందం, ఫోటోసే పరమానందం. ఆకాశే బ్రహ్మానందం, ఫోటోసే పరమానందం. ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం. వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీలా. వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీలా. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీలా. ప్రముఖ దర్శకులు వి శాంతారాం గారు హిందీలో రూపొందించిన దో ఆకే బారా హాత్ చిత్రం కథ ఆధారంగా 1976లో ఎస్ఎస్ బాలన్ గారు తెలుగులో తీసిన చిత్రం మా దైవం. కరుడు కట్టిన ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి ఓ జైలు అధికారి పడేటువంటి తపనే ఈ చిత్రం. ఆ బాధ్యతాయుతమైన పాత్రలో నందమూరి తారక రామారావు గారు అపురూపంగా నటించారు. ఆద్యాంతం ఉద్విగ్న భరితంగా సాగేటువంటి ఈ చిత్రంలో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ని కలిగించడానికి ఈ యుగళ గీతం ఎంతో దోహదపడింది. స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీలమ్మ గారు పాడిన ఈ నారాయణ రెడ్డి గారి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అంజనా సౌమ్య.
చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి మనసైన ఒక కొమ్మ వలచింది నాలో మాట్లాడే బొమ్మ నిలిచింది చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి కొమ్మ అనగానే సరిపోతుందా బొమ్మ అనగానే అయిపోతుందా పేరే లేదా దానికి ఊరే లేదా పరువం ఉరుకుతుంది ఆ పచ్చని మేని వంపులలో బిడియం తొడుకుతుంది ఆ అడుగులు సాగని నడకలలో ఎవరనుకున్నావు ఆ బొమ్మ రవల అందాల వనరాజ బొమ్మ చల్లని చిరుగాలి నిన్నొక సంగతి అడగాలి కబురులతోనే సరిపోయిందా కవితలల్లితే అయిపోయిందా కన్య మనసే కాస్త కనుగొన్నావా ఉదయం పొంగుతుంది ఆ సుదతి దరహాస కిరణాలలో హృదయం పలుకుతుంది ఆ ముదిత మూగ నయనాలలో ఎప్పుడో ఎప్పుడో ఈ నేను ఆయల నాగలో ఒదిగిపోయాను చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి ఈ రాజు వలచిన కొమ్మ నా ఎదలో నీ పైడి బొమ్మ చల్లని చిరుగాలి ఆహా ఓహో చల్లని చిరుగాలి ఎలాగైతే మనల్ని హాయిగా తాకుతుందో ఈ పాట కూడా అంతే హాయిగా తాకి రచించారు కదండి. ఇప్పుడు తెల్ల చీర కళ్ళ కాటకాలు ఎంత అధిక ప్రసంగం చేయాలో దీన్ని అంత హాయిగా పాడితే చాలు. అందరూ అనుకుంటే రామారావు గారి పాటలన్నీ అలాగే ఉండాలని. ఇలాంటివి వచ్చినప్పుడు దీనికి తగినట్టుగా మనం అడ్జస్ట్ అయిపోవాలి. హాయిగా అది డాన్సులు లేని పాట, అలా నడుచుకుంటూ పూలు చెట్టు కొమ్మ లాన్ లో గాలి, అలా పాడుకుంటూ అలా పాడుకుంటూ జయచిత్ర గారు అది వండర్ఫుల్ సాంగ్. మామ ఈ స్టైల్ అండ్ రామారావు గారు ఈ స్టైల్, బాలు ఈ స్టైల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నందమూరి తారకరాముని చిత్రాల విజయ పరంపరలో మరో ప్రభంజనం 1980లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అందించిన సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయుడుగా, పోలీస్ ఆఫీసర్ రాముగా ద్విపాత్రల్లో నటించి రికార్డ్ బ్రేక్ కలెక్షన్ని సాధించిన ఈ చిత్రంలో చక్రవర్తి గారి స్వరకల్పనలో 5 పాటలు ఆనాడు సంచలనం సృష్టించాయి. బాలుగారి పాట విని రామారావు గారు రెచ్చిపోయి నటిస్తారో, లేక రామారావు గారిని ఉత్తేజపరచడానికి బాలుగారు అంత ఊపుతో పాడతారో గాని ఈ తెల్లచీర పాట శ్రోతల హృదయాలని కొల్లగొట్టిన మాట మాత్రం వాస్తవం. సినిమా కోసం బాలుగారు, సుశీల గారు పాడిన ఆ పాటని
ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా ఈ పొరుగెందుకమ్మా. మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు, మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్ప, మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులేమిటయ్యా ఈ పరుగేమిటయ్యా, ఆ గుబులేమిటయ్యా ఈ ఉరుగేమిటయ్యా. జాంపండు చూస్తే కొరక బుద్ధి, లేత బుక్క చూస్తే నిమర్ర బుద్ధి, జాంపండు చూస్తే కొరక బుద్ధి, లేత బుక్క చూస్తే నిమర్ర బుద్ధి. జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ధి, ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి. ఎందుకే పాడు బుద్ధి, అందుకే తన్న బుద్ధి. ఆ, బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు, మల్లెపూలు పట్టు చీర ఎర్ర గాజులు పట్టుకొని వచ్చాడు కిష్టప్ప, మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప. ఆ గుబులేమిటయ్యా ఈ ఉరుకేమిటయ్యా, ఆ గుబులేమిటయ్యా ఈ ఉరుకేమిటయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చింతులయ్యా. ఆకాశం చూస్తే మబ్బులయ్యా, పక్కనున్న దీన్ని చూస్తే చింతులయ్యా. దీని మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా, ఆ సిగ్గులన్నీ కైవికి మొక్కలయ్యా. ఎందుకే గొడవలయ్యా పిచ్చి మనసు రావయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. ఆ తెల్ల చీర ఆ కళ్ళ కట్టుక ఎర్ర బొట్టు, ఆ తెల్ల చీర కళ్ళ కట్టుక ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా. అరే రే 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 క్యా బాత్ హై. అసలు ఈ పాట మీరు తప్ప ఇంకెవరు పాడలేరు. అసలు అసలు ఏమిటి ఏం అసలు ఎలా సృష్టించారయ్యా ఈయనని బాబోయ్. నేనెవరు?
నా పేరేంటి? ఎన్టీ రామారావు గారు. చాలా చంపేస్తా విజిల్ చేశారండి. అంటే ఈ పాటలకు నేను పేరు పెట్టుకుందంటే ఇనప లవ్వు పాట. ఇనప లవ్వు పాట. రామారావు గారు దెబ్బకి తిప్పి కొట్టి లాగి పట్టి వేస్తే అసలు మనుషుల ఇంకేమన్నా నలిగిపోయి భస్మం అయిపోవాల్సిందే. దాన్నే ఇనప లవ్వు అంటారనమాట. ఏమైందంటే ఆయనకు పాడడం మొదలెట్టాక ఈ ఎఫెక్ట్లన్నీ కావాలని అడిగేవారు అనమాట. ఇవన్నీ రాకపోతే చాలా కష్టం. ఇది వచ్చి తీరాలి. ఫుట్బాల్ ఆడుకున్నట్టే ఆయన ఏమి ఎనర్జీయో ఎక్కడి నుంచి వస్తుందో, ఒకసారి విగ్గు ఊడి పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అంత భీకరంగా డాన్స్ చేసేవాడు ఆయన. ఆయనకని సలీం మాస్టర్ ఒక ఆయన దొరికాడు. ఇంకా ఆడుకున్నారు. దొన్నడమే పని. అది తెల్ల చీర నల్ల కాటుక, తెల్ల చీర నల్ల కాటుక, అలా కదా, అలా తెల్ల చీర నల్ల కాటుక. చూడండి, ఇప్పుడు ఇలా అనగానే బెత్తరపోయి ముడుచుకుపోతారనమాట పిల్లలందరూ. థ్యాంక్ యూ. ఏదైతేనే మీ ఎనర్జీకి జోహారు. అడవి రాముడు చిత్రం విజయం తర్వాత రామారావు గారి దృక్పథంలో మార్పు వచ్చింది. ఒక పక్కన ఉన్నతమైన పాత్రల్ని ఎంపిక చేస్తూనే మరో పక్కన హుషారైన పాత్రలకి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ కోవలో రూపొందిన చిత్రమే యమగోళ. పూర్తి వ్యంగ్య వినోదాత్మకంగా తీర్చిదిద్దబడిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారిలో హుషారు పెరిగింది, నాట్యంలో వేగం పెరిగింది. ఎంతగా అంటే సలీం మాస్టరు ఆశ్చర్యపోయేటంత వేగం పెరిగింది. అందుకే ఆయన చిలక్కొట్టుడికి బాక్సాఫీస్ పలక మారిపోయింది. 2 కోట్ల కాసుల వర్షం కురిపించింది. వేటూరి, చక్రవర్తి, బాలు, సుశీల కాంబినేషన్లో చితక్కొట్టుడు కొట్టిన ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు రాము గారు అండ్ సునీత గారు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పల్లక మారిపోతావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పల్లక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడా, రాటు తేలిపోయావు నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పల్లక మారిపోతావే పడుచుదానా. మా పటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే, మా పటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే, అబ్బో నీ సోకుమాడ అమ్మో ఓలమ్మో దబ్బా పండంటి దాన అబ్బో ఓయబ్బో జబ్బాల నునుపు చూడ వేడెక్కిడిడెక్కి అంటుందిలే. తిగలల్లే అల్లుకుంటే జల్లుమంటే, అల్లి బిల్లి తిగలల్లే అల్లుకుంటే జల్లుమంటే, ఊరి పొలిమేరు కాడ అయ్యో ఊరయ్యో పూరించు కళ్ళలోన అమ్మో ఓలమ్మో కవ్వించు నీలి నీడ కైపెక్కి దక్కలాడిందిలే. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పల్లక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా.
కోరికంతా కొక్క చుట్టి కొంగులో నా పొంగు దాచి కోరికంతా కొక్క చుట్టి కొంగులో నా పొంగు దాచి ముంత మామిడికున్న అమ్ము ఒలమ్మో రమణీ ముద్దులకుమ్మ అమ్ము అమ్మమ్మో విరబూసి నవ్వింది నవ్వులన్నీ పువ్వులెట్టుకో చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటు తేలిపోయావు నీటుగాడ నీ నాటు సరసం చాలులే పోటుగాడ. పౌరాణిక చిత్ర దర్శకత్వంలో నందమూరి తారకరాముడు సాధించిన పరిణతికి, శ్రీకృష్ణ సుయోధన పాత్రల పోషణలో చూపించిన వైదుష్యానికి నిలువెత్తు నిదర్శనం శ్రీకృష్ణ పాండవీయం చిత్రం. ఒక మహానుభావుడు అన్నట్టు 5 స్టార్ హోటల్లో లభించే బఫే డిన్నర్ లాంటిది ఈ చిత్రం. నవరస భరితమైన ఉదంతాలతో ఉపాఖ్యానాలతో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలోనూ శ్రీకృష్ణుని ప్రమేయం ఉంటుంది. ఈ చిత్రకథ ప్రారంభంలో వచ్చే ప్రధాన ఘట్టం లాక్షాగృహ దహనానికి ముందు వచ్చే ఈ పాటలో కూడా ఆయన ప్రమేయం ఉంది. టీవీ రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల వారు ఆలపించిన ఈ కొసరాజుగారి సందేశాన్ని మనకిప్పుడు అందించబోతున్నారు కారుణ్య. అపాయము దాటడానికుపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరి అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తం దూరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా, పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు, చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఆ చిత్రంలోని ఆ సన్నివేశానికి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నో విషయాల్లోని ఎన్నో సందర్భాలకి సరిగ్గా సరిపోయేటువంటి పాట. ఇది చాలా కాలం నేను నా అలారం రింగ్ టోన్గా పెట్టుకున్నాను. అంటే
మధ్యలో ఎప్పుడైనా మనకి బద్ధకం బాగా వచ్చేస్తుంటే కనుక చలికాలాలు ముఖ్యంగా లేవాలంటే ఇలాంటి పాట ఏమైనా అయితే వదలరా మొత్తం వదలరా అని ఎవరైనా పాడితే తప్ప మనం లేవం. కాబట్టి ఇది ఒక అలారం రింగ్టోన్గా చాలా మంచిగా ఉపకరిస్తుంది. ఎనర్జీకి నిలువెత్తు నిదర్శనం శ్రీ ఎన్టీ రామారావు గారు. 36 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ గారు హిందీలో నటించిన డాన్ చిత్రాన్ని తెలుగులో యుగంధర్గా రీమేక్ చేస్తే ఆ పాత్రని 56 ఏళ్ల వయసులో శ్రీ ఎన్టీఆర్ గారు అంతే ఎనర్జెటిక్గా పోషించడమే అందుకు నిదర్శనం. ముఖ్యంగా కిళ్ళీ పాటని నమిలి ఉమ్మేశారు. ఆ పాటని బాలు గారు ఎంతో హుషారుగా పాడారు. ఎన్టీఆర్ గారు కూడా అంతే హుషారుగా ఆ పాటకి తన నృత్యంతో ప్రాణం పోశారు. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడాలి? ఇంకెవరండి, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే. పిలిచేద్దామా మరి? గంజాయి దమ్ము బిగించి కొడితే ఆపై కారాకిళ్ళి నమిలితే ముల్లోకాలు అరే అరే భాయి మన కాళ్ళకు సలాం చేస్తాయి. ఓ రబ్బా యేసుకున్న కిళ్ళి, ఓ రబ్బా యేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. ఓ రబ్బా యేసుకున్న కిళ్ళి, ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. మత్తుగా ఉందిరవో బేట నిజమే చెబుతా ఈ పూట, నెనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి మరేమో పేలూరు సిన్నోణ్ణి. వేసుకున్న కిళ్ళి ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. నా కథ మారింది, ముళ్ళ కంపలో పడ్డాను రోయ్. ఓహోయ్ ఓహోయ్ నా కర్మ కాలింది, కత్తి మీది సామయ్యింది రోయ్. హోయ్ సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతిని రోయ్. ఇంకా నేనెట్ట తప్పుకోను రోయ్. నిన్నసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి. వేసుకున్న కిళ్ళి ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. ఒక అందాల బొమ్మ నేనంటేనే పడి చచ్చరు. ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పడకేసరు. ఎర్రగుంది అది బుర్రగుంది. ఓహో ఎర్రగుంది అది బుర్రగుంది. ఎర్రెక్కించి గిర్రెక్కించి ఏమేమో చేసింది. ఇంకా నేనెట్ట తప్పుకొను రోయ్. నేనసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి. వేసుకున్న కిళ్ళి ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. వేసుకున్న కిళ్ళి ఒర్రె ఒళ్ళంత తిరిగెను మళ్ళీ. మత్తుగా ఉందిరవో బేట నిజమే చెబుతా ఈ పూట, నినసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి మరేమో ఏలూరు సిన్నోణ్ణి. నినసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి. తగిడిదా పాలు తింటూ
దాన్ని ఆస్వాదిస్తూ మాట్లాడటమే చాలా కష్టం. పాడడం చాలా ఈజీ. ఎలా అండి? హౌ లైక్ వాట్ ఐ డిడ్ నో. నేను అసలే ఏం ఎరగని ఎర్రోడిని. నేను ఎలా పాడతానో నాకే తెలియదు. జగమెరిగిన గాయకులు. అది కూడా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ పాట స్టేజ్ మీద పాడారా బాలుగారు? ఫస్ట్ టైం. ఇలాంటి ప్రయోగం మళ్ళీ అందులో మొట్టమొదటిసారి రికార్డింగ్లో కూడా నేను పెట్టుకునే పాడాను. లేకపోతే ఓహో నా ఎఫెక్ట్ రావాలి కదా, లేకపోతే నాలుగు కొరికేసుకుంటామని భయం. నేను కంగారులో అక్కడ ఏదో ఒక పాను ఉంటే వేసేసుకున్నాను. ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది. నాకు కూడా అలాంటి ఇచ్చిన అమ్మాయి కూడా అదే ఇచ్చాను. మీరు బాగానే పాడారు. నేను బాగానే పాడిన మధ్యలో అనిల్ రూమ్ లో ఉన్న పానని తీసుకొని ఇచ్చారు. పాడిన 3 నిమిషం ఏం కాదు, ఇప్పుడు లేస్తుంది పైకి. మధ్యలో ఎవరైనా విసిలేసింది విజులు? ఎవరది విసిలేసింది? ఎక్కడ పడితే అక్కడ విజిలేనా మరి. చూడాలా ఒకసారి? మైక్ రేపొద్దునే డ్రై వాష్కి ఏంటి, దీని మీద చాలా పడింది. థ్యాంక్ యూ బాలు గారు. సూపర్ సింగింగ్, సూపర్ ఆర్కెస్ట్రా. థ్యాంక్ యూ. ఇవాల్టి మన స్వరాభిషేకం కార్యక్రమంలో ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్రాల్లోని కొన్ని పాటల్ని విన్నారు కదా. మళ్ళీ వచ్చే ఆదివారం రామారావు గారి మరికొన్ని పాటలతో సిద్ధంగా ఉంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు.